మరోవైపు నెల్లూరు జిల్లా ఉదయగిరి బండగానిపల్లి ఘాట్ రోడ్లో పెద్ద పులి సంచారం మరోసారి కలకలం రేపింది. రాత్రిపూట అటుగా వెళ్తున్న వాహనదారులకు పులి కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే వాహనదారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి పాదముద్రలను సేకరించారు. కొండ కింద గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఉదయగిరి అటవీ శాఖ వారు పరిశీలించగా ఆ పులి యొక్క అడుగుజాడలు కొన్ని కనిపించి ఉన్నాయి. కావున మీకు ముఖ్యంగా తెలియజేయాలి ఏమనగా, రాత్రి కొందరు ఆటోలో ఆడవారు ఎవరో వస్తూ ఉంటే వాళ్ళు కూడా మేము చూసామని చెప్పారు. అందుకని మనం ఆ ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు ఎవరు ఒంటరిగా ప్రయాణించవద్దు. దయచేసి ముగ్గురు నలుగురు కలిసి ఆ దారిని ఒక తప్పని పరిస్థితుల్లో పోవాల్సి వస్తే ముగ్గురు నలుగురు కలిసి మాత్రమే వెళ్ళండి. ఏదన్నా పని ఉన్నా సాయంత్రం 5 గంటలు పని ముగించుకొని ఆ దారిని మళ్ళీ వచ్చేయాలి తిరిగి మనం. తర్వాత గొర్రెలు మేకలు మేపువారు కూడా ఏదన్నా మనం అక్కడికి పోవాల్సి వస్తే అడవి లోపలికల్లా వెళ్లకుండా ఆ దగ్గర ప్రాంతాల్లో మేపుకొని జాగ్రత్తగా మన స్వగృహానికి 5 గంటలకల్లా మనం రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పులి అనేది ఖచ్చితంగా ఉందని మనకి కొన్ని జాడలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాయి. మేము ఉదయగిరి అటవీ శాఖ వారు ముఖ్యంగా తెలియజేయని అనగా, వీలైనంత వరకు ఆ దారిన ప్రయాణం మానుకుంటే మనకు మంచిదని మా యొక్క అభిప్రాయం. తప్పని పరిస్థితుల్లో మీరు పోవాలనుకుంటే కనీసం 4-5 కలిసి మాత్రమే వెళ్ళండి.